హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహీస్ హెల్దీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మునగాకు పప్పు అండి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది నా స్టైల్ ఆఫ్ మునగాకు పప్పు. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మునగాకుని ఇలా కడిగి మనం శుభ్రంగా 4 సార్లు కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పప్పు ఉడికించి పెట్టుకున్న తర్వాత మునగాకుని అందులో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎర్రకందిపప్పుని ఒక కుక్కర్లోకి తీసుకుందాం. నేను ఒక 2 కప్పుల ఎర్రకందిపప్పు, మసూర్ దాల్ అంటారు కదా, అది 1 కప్పు పెసరపప్పు, మూంగ్ దాల్ తీసుకుంటున్నాను. ఈ రెండింటిని శుభ్రంగా కడిగి కుక్కర్లో ఉడికించుకోవాలి. మీ దగ్గర టైం ఉండి ఇంకా ఎక్కువ చేసుకోగలిగితే నిదానంగా విడిగా కూడా ఉడికించుకోవచ్చు. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. ఇదిగోండి, పప్పు సిద్ధమైంది కదా. ఇప్పుడు పక్కన పెట్టేసుకుని మనం ఇంకొక బాండీ తీసుకుని అందులోకి తాలింపు వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, మన ఆయిల్ ఎంత తక్కువ అంత మంచిది కదండి. ఇప్పుడు ఈలోపు మనం ఆనియన్స్, టమాటో, గార్లిక్, చిల్లీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, గ్రీన్ చిల్లీస్, మీరు రెడ్ చిల్లీ అయినా వేసుకోవచ్చు. అన్నీ వేసుకుని వేయించుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. మామూలుగా మనం తాలింపు ఎలా వేసుకుంటామే అలాగే. ఇప్పుడు మనం ఆనియన్స్ అందులో వేసుకోవాలి. ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. వేసుకుని ఒక 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఉప్పు తగినంత. నేను ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నాను. పింక్ సాల్ట్ చాలా మంచిదండి, బీపీని కంట్రోల్ చేస్తుంది. తరువాత కారం వేసుకున్నాం. మేము కారం తక్కువ తింటామండి, మీకు తగినట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మునగాకుని అందులోకి వేసుకుందాం. ఇది ఒక ఔషధాల గని అని చెప్పచ్చండి. చాలా చాలా మంచిది మునగాకును. బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేస్తుంది, థైరాయిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. కాల్షియం చాలా ఎక్కువ, ఐరన్ ఎక్కువ. ఇది మనం వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు టామరెండ్ జ్యూస్ వేసుకుందాం, చింతపండు రసం వేసుకుని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న పప్పులోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకుందాం. వేసుకుని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉంటే కనుక కొంచెం వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన ఆకుకూరల్ని డైలీ పార్ట్గా తీసుకుంటే కనుక చాలా చాలా హెల్తీగా ఉంటుందండి. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే తర్వాత వాళ్ళు ఏ విధమైన గొడవ చేయకుండా శుభ్రంగా తినేస్తారు. అయిపోయిందండి, కుక్ అయిపోయింది. ఇంక ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ద మోస్ట్ హెల్దియెస్ట్ రెసిపీ మునగాకు పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్దీ కిచెన్ బ్లాగ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్డ్.